ఎవరైతే తమ జీవితంలో ముందుకు ఒక అడుగు వేయాలని ఆలోచిస్తున్నారో, మీ జీవితంలో ఎవరి సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఒకసారి నేను చెప్పేది వినండి. మీరు ఇప్పటివరకి మీ పిల్లలు గానీ, మీరు గానీ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం రాయాలనంటే దాని నోటిఫికేషన్ రావాలి. ఫస్ట్ నోటిఫికేషన్ రాకముందే దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఉండాలి. మనకి సరి అయినటువంటి క్వాలిఫికేషన్ ఉంటేనే ఆ నోటిఫికేషన్‌కి మనం ఎలిజిబుల్ అవుతాం. ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో, ఇప్పుడు మెయిన్‌గా ఇంటర్మీడియేట్ గానీ, 10th క్లాస్ ఎగ్జామ్స్ పిల్లలు రాస్తున్నారు. సో, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ పిల్లల పేరు యాజ్ పర్ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం పెట్టించినా కూడా మీ పిల్లలలో అనూహ్యంగా ఎక్కువ ప్రెషర్ వల్ల, ఎక్కువ టెన్షన్ వల్ల అనుకున్న లక్ష్యానికి రీచ్ కాలేరు. సో, ప్రతి ఒక్కరూ కష్టపడతానండి. ఉద్యోగం అనగానే అంత ఈజీగా ఎవరికి రాదు. 100 మంది ఉంటే 100 మందికి కూడా కాదు. ఎవరైతే 99% కష్టపడతారో, 1% అదృష్టం ఉంటుందో వాళ్ళకే ఉద్యోగం వస్తుంది. మీరు అనుకోవచ్చు, నేను చాలా కష్టపడతాను అని అంటే, కష్టపడ్డ వాళ్ళకి ప్రతిఫలం చాలా లేట్‌గా ఉంటుంది. ఎవరికైతే కష్టము ప్లస్ లక్ ఉంటుందో వాళ్ళు అద్భుతంగా విజయం సాధించగలరు. ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నం గానీ, నూతన వ్యాపార ప్రయత్నం గానీ, మీకు రావాల్సిన పెట్టుబడులు మధ్యలో స్ట్రక్ అయి ఉన్నా, మీరు ఏ పని ప్రారంభించాలనుకున్నా ప్రతి విషయంలోనూ ఆటంకం. మీరు రోజుకి మీ గ్రాఫ్ అనేది డౌన్ ఫాల్‌లో ఉన్న డబ్బులు సంపాదిస్తున్నారు గానీ, సంపాదించిన డబ్బు మిగలడం లేదు. ఆకస్మికంగా ధన రాబడి అనేది తగ్గిపోయింది. నా బిజినెస్ బాగుండేది, ఇప్పుడు మాత్రం తగ్గిపోయింది అనుకునే వాళ్ళు ఒక్కసారి నేను ఈ జనవరి 10న జరిపించే శని హోమంలో మీ పేరు, గోత్రనామాలు పంపించండి. ఖచ్చితంగా శని భగవానుడి కృప ఉంటేనే మన జీవితంలో కష్టాలన్నీ పోతాయి.